భగవద్గీత పఠనం కోసం మీ కృష్ణమ్మ కథలు ఛానల్కి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణప్రియ స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీకృష్ణార్జున సంవాదం అనే వచన భగవద్గీత నుండి 10వ అధ్యాయం విభూతి యోగం వినబోతున్నారు. మొదటి 9 అధ్యాయాలు వినని వారి కోసం ఆ 9 అధ్యాయాల వీడియో లింకులను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇహ వినండి. విభూతి యోగం. అర్జునుడన్నాడు, భగవాన్, ఇతః పూర్వం అనేక సందర్భాల్లో భవద్విభూతులు అభివర్ణించావు. సర్వత్రా ఈశ్వర దృష్టి అలవర్చుకోవడానికి ఉపాసనా సౌకర్యార్థం సమగ్రంగా నీ విభూతులు విశదపరిచి నన్ను ఆనందింపజేయవలసిందిగా అర్థిస్తున్నాను. శ్రీకృష్ణ భగవానుడు ఇలా సెలవిచ్చాడు. మహాబాహో, నా వాక్కు లాలించి సంప్రీతుడవుతున్నావు కాబట్టి నేను నీ హితం కోరి తిరిగి తిరిగి నీకు దాత్తతత్వ వాగ్వితతి వినిపిస్తాను. ఆలకించు. ఇంద్రాది దేవతలు, భృగ్వాది మహర్షులు నా ఉత్పత్తి తెలుసుకోలేరు. జన్మలేని నేను నానా విభూతులతో ఆవిర్భవించడం తెలుసుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే సకల దేవతాగణానికి, మహర్షి సమూహానికి ఉత్పాదకుణ్ణి, బుద్ధి ప్రవర్తకుణ్ణి అయిన మూల కారణం నేనే. ఎవడు నన్ను అనాదిగాను, కారణరహితుడుగాను, జన్మరహితుడుగాను, లోక మహేశ్వరునిగాను తెలుసుకుంటాడో అతడు మనుష్యుల్లో మోహశూన్యుడు. తెలిసిగాని తెలియకగాని, తెలిసి తెలియకగాని అతడు చేసిన పాపాల నుండి విముక్తుడవుతాడు. బుద్ధి, జ్ఞానం, అసమ్మోహం, క్షమ, సత్యం, శమం, దమం, సుఖం, దుఃఖం, భావం, అభావం, భయం, అభయం, అహింస, సమత్వం, తుష్టి, తపం, దానం, యశం, అయసం మొదలైనవి ప్రాణుకులకు సర్వకర్మానుసారంగా నా వల్లనే కలుగుతాయి. భృగ్వాది సప్తర్షులు, వారికన్న పూర్వులు సనక, సనందన, సనత్కుమార, సనాతన మహర్షులు, స్వయంభువాదులగు చతుర్దశ మనువులు హిరణ్యగర్భరూపుణ్ణైన నా సంకల్పం వల్ల జనించిన వారే మద్గత చిత్తులు కావడం చేత నా ప్రభావంతో విరాజిల్లుతున్నారు. వీరి నుండే ఈ స్థావర జంగమాత్మక సంతతి సముద్భవిస్తుంది. ఎవడు నా విభూతి యోగం యథార్థ రూపంలో గ్రహిస్తాడో అతడచంచల సమ్యక్ దర్శనం పొందుతాడు. ఇందుకు సందేహం లేదు. అర్జునుడన్నాడు, భగవాన్, మీ విభూతియోగ సమ్యక్ సందర్శన క్రమం నిరూపించగోరుతాను. శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు. ఆ క్రమం వివరిస్తాను విను. నేనీ సర్వజగత్తుకు ప్రభవస్థానం. నా నుండే సర్వం ప్రవర్తిల్లుతున్నది అని గ్రహించి బుధులు భక్తియుక్తులై నన్ను భజిస్తారు. మద్గత చిత్తులు, మద్గత ప్రాణులు అయినవారు జ్ఞాన బల వీర్యాది విశిష్టుణ్ణైన నన్ను పరస్పరం కథా ప్రసంగ సంకీర్తనాదుల ద్వారా ఒండొరులు తెలియపరుచుకుంటూ సంతోషానంద తరంగితులవుతారు. ఎవరు నిత్యయుక్తులై ప్రీతిపూర్వకంగా అన్యవాంఛలు పరిత్యజించి నన్ను భజిస్తున్నారో వారికి బుద్ధియోగం ప్రసాదిస్తాను. ఆ బుద్ధియోగ బలంతో వారు నా ఆత్మరూపం పొందుతారు. వారిని అనుగ్రహించడానికే నేను వారి బుద్ధిలో నెలకొని సమ్యక్ దర్శన దీప్తితో కూడిన జ్ఞానదీపంతో అవివేక సంజనిత మోహాంధకారం నశింపచేస్తాను. అర్జునుడు ఈ విధంగా అడిగాడు. నీవు పరబ్రహ్మవు, పరమ పదానివి, పరమ పవిత్రుడవు. దేవర్షి నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు మున్నగువారు నిన్ను సనాతుడుగాను, దివ్యపురుషునిగాను, సర్వవ్యాపకుడుగాను వర్ణిస్తారు. నీవు కూడా నాకట్లే చెప్తున్నావు. కేశవ, నీవు నాకు చెప్పే సర్వం ఋతమని నా నమ్మకం. నీ ఆవిర్భావం దేవతలకు కూడా తెలియదు, దానవులకు కూడా తెలియదు. ఓ పురుషోత్తమ, భూతభావన, భూతేశ, దేవదేవ, జగత్పతి, నిరతిశయ,
జ్ఞానైశ్వర్య బలశక్తి విశిష్టుడవగు నిన్ను నీవే సాధనాంతర వ్యతీతంగా తెలుసుకోగలవు. అన్యుల ఖగోచరం. ఏ ఏ విభూతుల వల్ల నీవీ లోకాల్లో వ్యాపించి స్థిరపడ్డావో ఆ దివ్యాత్మ విభూతులు సంపూర్ణంగా వివరించడానికి నీవే సమర్థుడవు. ఆ విభూతి భేద ప్రయోజనాలు కూడా సూచించాలని నా కోరిక. యోగేశ్వర, నిన్నే రీతిగా నిరంతరం చింతిస్తే నిన్ను నేను తెలుసుకోగలను? ఏ ఏ భవాలతో నిన్ను నేను ధ్యానించాలి? చిత్తం బహిర్ముఖమైన విభూతి భేదాన్ననుసరించి ఏ ఏ భావాలతో నిన్ను చింతించడానికి నీలో ఆయా విభూతులన్నీ విస్తరించి చెప్పు. జనార్దన, నీ వాగమృతం ఎంత గ్రోలినా నాకు తృప్తి కలగడం లేదు. ఇంకా తిరిగి తిరిగి వినాలనే ఉంది. శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు. ఓహో కురుశ్రేష్ఠ, మదీయ దివ్యాత్మ విభూంతులనంతాలు అయినా యోగ్యతననుసరించి వివరిస్తాను. గుడాకేశ, ప్రాణులందరి హృదయాల్లో ఉన్న ఆత్మను నేను. నేనే ప్రాణుల ఉత్పత్తి, స్థితి, ప్రళయ కారణాన్ని. నేను ద్వాదశాదిత్యుల్లో విష్ణువును, జ్యోతుల్లో విశ్వవ్యాప్త రశ్మిమంతుడైన సూర్యుణ్ణి, మరుద్గణ సప్తకంలో మరీచిని, నక్షత్ర గణాధిపతి అయిన చంద్రుణ్ణి నేనే. వేదాల్లో నేను సామవేదాన్ని, 30,000,000 దేవతల్లో నేనింద్రుణ్ణి, ఏకాదశేంద్రియాలలో నేను మనస్సును, ప్రాణుల శరీరంలోని జ్ఞానశక్తిని నేనే. ఏకాదశ రుద్రుల్లో శంకరుణ్ణి, యక్షరాక్షసుల్లో కుబేరుణ్ణి, అష్టవసువుల్లో అగ్నిని, శిఖరాలున్న కొండల్లో నేను మేరువును. అర్జున, పురోహితుల్లో ముఖ్యుడైన బృహస్పతిని నన్నుగా గ్రహించు. సేనాపతుల్లో దేవసేనా నాయకుడైన కుమారస్వామిని నేనే. జలాశయాల్లో సముద్రుణ్ణి నేనే. మహర్షుల్లో భృగువును నేనే. వాక్కుల్లో ఏకాక్షరము బ్రహ్మవాచకమునైన ఓంకారాన్ని నేను. శ్రౌత స్మార్తాది యజ్ఞాల్లో జపయజ్ఞాన్ని, స్థావరకోటిలో హిమాలయాన్ని, అన్ని వృక్షాల్లో అశ్వత్థ వృక్షాన్ని, దేవర్షుల్లో నారదుణ్ణి, గంధర్వుల్లో చిత్రరథుణ్ణి, సిద్ధుల్లో కపిలుణ్ణి, అశ్వాల్లో నేను అమృతంతో పాటు ఉద్భవించిన ఉచ్చైశ్రవాన్ని, గజేంద్రుల్లో ఐరావతాన్ని, మనుష్యుల్లో రాజును నేనే అని తెలుసుకో. ఆయుధాల్లో వజ్రాయుధాన్ని, ఆవుల్లో కామధేనువును, సంతానోత్పాదకుల్లో కందర్పుణ్ణి నేనే. విషసర్పాల్లో వాసుకిని నేనే. విషరహిత నాగుల్లో అనంతుణ్ణి నేనే. జలదేవతల్లో వరుణుణ్ణి, పితృదేవతల్లో ఆర్యముణ్ణి, శాస్తల్లో యముణ్ణి, దైత్యుల్లో ప్రహ్లాదుణ్ణి, గణకుల్లో కాలాన్ని, మృగాల్లో సింహాన్ని, పక్షుల్లో గరుత్మంతుణ్ణి, వేగవంతుల్లో వాయువును, ఆయుధదారుల్లో రాముణ్ణి, మత్స్యాల్లోక మకరాన్ని, నదుల్లో గంగను. అర్జున, ఆకాశాది సృష్ట వస్తువుల్లో ఉత్పత్తి స్థితి సంహారక కర్తను నేనే. విద్యల్లో మోక్షప్రదమైన ఆధ్యాత్మిక విద్యను నేనే. తార్కికుల వాద జల్ప వితండాల్లో తత్వనిర్ణయ సమర్థమైన వాదం నేనే. అక్షరాల్లో ఆకారం నేనే. సమాసాల్లో ఉభయపద ప్రధానమైన ద్వంద్వ సమాసం నేనే. ప్రవాహ రూపకాలం నేనే. విశ్వతోముఖ ఫలప్రదాతయైన ధాతను నేనే. నేనే జీవ సంహర్త మృత్యువును, భవిష్యత్ కళ్యాణ గుణాల్లో అభ్యుదయాన్ని, ధర్ముని సపత్నులైన కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధ, ధృతి, క్షమలు కూడా నేనే. సామగీతాల్లో బృహత్సామం నేనే. ఛందో విశిష్ట రుక్కుల్లో ద్విజత్వం చేకూర్చే గాయత్రీ ఛందం నేనే. మాసాల్లో సమశీతోష్ణమైన మార్గశీర్ష మాసం నేనే. ఋతువుల్లో వసంత ఋతువును. వంచనపరుల జోదం, తేజస్శాలుర తేజం, ఉద్యమకారుల ఉద్యమం,
జయశీలుర విజయం, సాత్వికుల సత్వగుణం నేనే. యాదవుల్లో శ్రీకృష్ణుణ్ణి, పాండవుల్లో అర్జునుణ్ణి, మునుల్లో వేదవ్యాసుణ్ణి, కవుల్లో శుక్రుణ్ణి, దండించేవారి దండాన్ని, జిగీషుల్లో రాజనీతిని, రహస్య గుప్తచారుల్లో మౌనాన్ని, జ్ఞానుల తత్వజ్ఞానాన్ని. అర్జున, సర్వభూత మూల కారణం నేనే. ఇది అది అనడం దేనికి? స్థావర జంగమాత్మక వస్తువుల్లో ఏ ఒక్కటి నా సత్తా లేకుండా నిలవలేదు. అన్నీ మదాత్మకాలే. అర్జున, నా దివ్య విభూతి పరంపరకంతే లేదు. అయినా సంక్షేపంగా నీకు వివరించాను. చివరగా నీకు చెప్తున్నానర్జున, ఐశ్వర్యయుక్తము, శ్రీమంతము, ఊర్జితము అయిన ఏ వస్తువైనా సరే, ఏ ప్రాణి అయినా సరే, నా తేజోంశ సంభవంగా నీవు గ్రహించాలి. పార్థ, ఇంత అధికంగా నా విభూతులు తెలుసుకొన్నందువల్ల నీకు కలిగే లాభమేమిటి? నేనీ సమస్త విశ్వాన్ని వ్యాపించి ధరించి ఉన్నాననే సత్యం ఏ ఒక్క అంశాన్ని బట్టైనా నీవు సమగ్రంగా గ్రహించగలవు. అర్జునుడు ఈ విధంగా అన్నాడు. చిత్తం, బహిర్గతమైన ఈశ్వరుణ్ణి ఇంద్రియ ద్వారముల ద్వారా సర్వత్రా సందర్శించే మహావకాశం కలిగించిన సర్వేశ్వర, మీకు నా కృతజ్ఞతాభివందనాలు. ఈ మహోదాత్త సంవాదమెవడు వినిన, శ్రద్ధ చదివిన ఆత్మవిజ్ఞానియగును. ఆ పరాత్పరుని అనుగ్రహము పొందు కాంతి పదమున పయనింపగలడు నరుడు. ఓం తత్సత్. నా ఈ గీతా పఠనం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.